10,000 క్యాష్ కావాలరా అర్జెంటుగా. ఉన్నాయా అంటే సో ప్రతి ఒక్కరు ఈ మధ్య క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. సో నా దగ్గర కూడా చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మీరు చూసారంటే. సో అట్లీస్ట్ ఒక 15 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ క్రెడిట్ కార్డు ఇవన్నీ ఎందుకు వాడుతున్నానంటే, సో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన క్రెడిట్ కార్డ్స్ అనేవి మన దగ్గర ఉంటాయి, మన పేరు మీద ఉంటాయి. ఒక క్రెడిట్ కార్డుకి ఇంత లిమిట్ ఇస్తారు, అది ఆబ్వియస్గా తెలిసిందే. దానికి టైం ఇస్తారు, 50 days టైం. మీకు జనరల్గా ఇప్పుడు ఏమన్నా మనం డబ్బులు అడిగాము, వెంటనే వాళ్ళు మనం రెస్పాండ్ కాలేరు, డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉంటుంది. అలాంటప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. హే సిరి, కాల్ మహేష్. Calling Mahesh with WhatsApp. 10,000 క్యాష్ కావాలరా అర్జెంటుగా. ఉన్నాయా 10,000 నీ దగ్గర? సరే అయితే కదా. ఇట్లా మనం మన ఫ్రెండ్స్ ఒకళ్ళు అడిగినప్పుడు, అంటే వాళ్ళకి సమస్యలు ఉంటాయి, ఈ లేని పరిస్థితిలో ఉంటారు, ఉన్నా లేరని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ నమ్ముకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నా దగ్గర 15 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. బ్యాంక్ వాళ్ళు మనకి క్రెడిట్ కార్డ్స్ ఈజీగా ఇస్తారు, కానీ అదే మీరు లోన్ అప్లై చేశారంటే సంవత్సరాల పాటు చుట్టూ తిప్పుతారు, కానీ లోన్లు అయితే ఇవ్వరు. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ మనం తీసుకోవడం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నా ఛానల్ ఫాలో అవ్వండి. క్రెడిట్ కార్డ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, క్రెడిట్ కార్డులో మీరు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ పొందాలో కూడా చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను గోల్డ్ కార్డ్ ఎలా యూజ్ చేయాలి, ఈ గోల్డ్ కార్డు ద్వారా మనం గోల్డ్ ఎలా అక్యుములేట్ చేసుకోవచ్చు, గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి, మీకు రివార్డ్ పాయింట్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.